హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో బస్ట్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చిన్న సైజ్ బ్లౌజ్ అయినా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలి, అలాగే ఇదే వీడియోలో ఇంకొక 2 డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ సైడ్ నెక్ రౌండ్ షేప్ సరిగా రావట్లేదు అన్నారు. నెక్స్ట్ రైట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ వరకు హెమ్మింగ్ స్టిచ్ అనేది గీతల్లాగా వస్తుంది అన్నారు. ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ని చూపించాను కదా, సేమ్ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆది బ్లౌజ్ మనం స్టిచ్ చేసిన బ్లౌజే మనకు ఆది బ్లౌజ్గా వచ్చింది. సేమ్ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేయాలి. కానీ నెక్ అంత బ్రాడ్ లేకుండా కొంచెం నెక్ బ్రాడ్ అయితే తగ్గించమన్నారు. ఇక్కడ లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున 2 లేయర్స్ సమానంగా ఉండేలా ఎల్ స్కేల్తో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకిచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది. ఫిట్టింగ్ అస్సలు లూజ్ అనేది ఎక్కడా రాలేదు. అయినా కూడా మనం ఈ ఆది బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ని అస్సలు కట్ చేయకూడదు. ఆది బ్లౌజ్ నుంచి మనం టేప్తో మాత్రమే కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేయాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ దగ్గరికి మనం బ్లౌజ్ పొడవుని తీసుకోవాలి. చూసారా, కరెక్ట్గా నాకు 14.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మనం కరెక్ట్గా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇలా బ్లౌజ్ని షోల్డర్స్ ఏమాత్రం బ్రాడ్ లేకుండా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎక్కడ మనం షోల్డర్ని బ్రాడ్ ఇవ్వకూడదు, కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. లేదంటే ఈ చెస్ట్ లూజ్ అనేది మారిపోతుంది. ఇలా అయినా తీసుకోండి, లేదా బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా, ఈ డీప్ క్రింది వైపున 1 ఇంచ్ క్రింది వైపునైనా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ చెస్ట్ లూజ్ 19 ఇంచెస్ ఉంది. 4వ భాగం అంటే ఇక్కడ మనకి 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 19 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ మనం 4వ భాగం తీసుకోవాలి, 9.5 ఇంచెస్ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసుకుందాము. ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేయాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నడుం లూజ్ 30 ఇంచెస్ ఉంది. 4వ భాగం 7.5 ఇంచెస్. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుందాము. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ రాంగ్ సైడ్ మాత్రమే మనం ఆర్మ్ హోల్ లూజ్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు రైట్ సైడ్కి తీసుకున్నారు అంటే 1/4 ఇంచ్ తగ్గుతుంది. అందువల్ల ఇలా రాంగ్ సైడ్ మాత్రమే మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. సేమ్ అదే విధంగా ఈ బ్లౌజ్ని కూడా డిజైన్ చేయాలి. 8.5 ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్. ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో మాత్రమే కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్. ఖర్చు కోసం పై వైపుకి ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అంటే టోటల్గా 15.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాను కదా. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకుందాము. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి 9.5 ఇంచెస్ అంటే 38 సైజ్ బ్లౌజ్. ఓకేనా, 38 సైజ్ బ్లౌజ్ అనమాట. 9.5 ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నడుము లూజ్ 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ డాట్స్ కోసం 1.5 లేదా 1.25 ఇంచెస్ సరిపోతుంది. నేనైతే 1.25 ఇంచెస్ ఇస్తున్నాను డాట్స్ కోసం. కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఖర్చు వైపుకి మనకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎక్కువ, నడుము లూజ్ చాలా తక్కువ ఉంది. అందువల్ల లైన్ కొంచెం ఇలా క్రాస్గా వస్తూ ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను. ఎలా మార్క్ చేస్తాను అనేది కూడా మీకు చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది, లేదా డూ ఇట్ యువర్ ఓన్ చార్ట్ అన్నా కూడా మీకు సెర్చ్లో వస్తుంది. అలా చెక్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ మామూలుగా 5.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి. కానీ క్లయింట్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది, అందువల్ల నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫుల్ షోల్డర్ని. ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం షోల్డర్ని చేంజ్ చేసేయాలి. మనకి చార్ట్లో ఇలా ఉంది కదా, ఈ సైజ్ బ్లౌజ్కి ఇంతే పెట్టాలి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టు కొందరికి షోల్డర్ బ్రాడ్గా, కొందరికి దిగుభుజాల ప్రాబ్లం ఉంటుంది, కొందరికి షోల్డర్ మీడియంగా ఉంటుంది. అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్ 2 ఇంచెస్కి మాత్రమే
ఇలా మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో బ్యాక్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 2 ఇంచెస్, షోల్డర్ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్లో నెక్ బాగా బ్రాడ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్లో కొంచెం బ్రాడ్ అయితే తగ్గిస్తున్నాను. ఇక్కడ బ్రాకెట్ నెక్ని అయితే మార్క్ చేస్తున్నాను. పై వైపు నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేశాను, క్రింది వైపు నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ బ్రాడ్ వచ్చేసి 1 ఇంచ్కి తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు బ్రాడ్ కావాలంటే ఇంకా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో నెక్ బాగా బ్రాడ్ ఉందన్నారు, అందువల్ల నేను ఇక్కడ 1 ఇంచుకు మాత్రమే బ్రాడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు 1.5-1.5 ఇంచెస్ వరకు బ్రాడ్ తీసుకోవచ్చు, కానీ ఈ కస్టమర్ కొంచెం బ్రాడ్ తగ్గించమన్నారు, అందువల్ల ఇలా కొంచెమే బ్రాడ్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ క్రింది వైపున ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకునైనా ఈజీగా మీరు నెక్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా, షేప్ ఇలా వస్తుందన్నమాట క్రింది వైపున. ఇక్కడ నేను బ్రాడ్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను, మీకు ఇంకా బ్రాడ్ కావాలి అన్న తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. 3 ఇంచెస్ వరకు బ్రాడ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్కి మనం మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనకి 8.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుంటాను. కరెక్ట్గా సెట్ అయితే ఓకే, లేదంటే మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా ఎల్ షేప్లో నీట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. కార్నర్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు అనేది లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ 2 లైన్స్ మిడిల్లోకి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా పై వైపున ఖర్చుని వదిలేసి మనకి కరెక్ట్గా 8.5 ఇంచెస్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇలా మనకి కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు, ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా మిడిల్లోకి టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ని మార్క్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఇలా కట్ చేయలేదు అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఇవన్నీ బయటకు వస్తాయన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత క్రింది వైపున 1/2 ఇంచ్ వరకు క్రాస్గా మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కొంచెం బ్రాడ్ తగ్గించాను, మీకు కావాలి అంటే బ్రాడ్ ఇంకొంచెం ఇవ్వచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను. 4 వైపులా క్లాత్ని ఇలా ప్లేస్ చేస్తే మనం 4 వైపులా జాయింట్ వేసుకోవాలి. అలా కాకుండా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, 2 వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది, లైనింగ్ క్లాతే కాబట్టి. క్రింది వైపున ఇలా ఎక్స్ట్రా అంటే మనకి క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఇచ్చింది బుట్ట హ్యాండ్స్ కాబట్టి బుట్ట హ్యాండ్ పొడవు కరెక్ట్గా రాదు, అందువల్ల నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం తీసుకున్నది పఫ్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ పొడవు ఎక్కువ వస్తుంది. ఇలా తీసుకొని కట్ చేయకూడదు. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు 5.5 ఇంచెస్ హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ రావాలి. పై వైపున బుట్ట ఎత్తు చిన్నగా ఉండాలి అన్నారు, అందువల్ల 2 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. క్రింది వైపున పైపింగ్ కోసం 1/2 ఇంచ్ ఖర్చుని తీసుకున్నాను. హ్యాండ్ పొడవు 5.5 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. టోటల్గా 6.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని తీసుకున్నాను కదా. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కరెక్ట్గా మధ్యలోకి హ్యాండ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా హ్యాండ్ డౌన్ని, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి టేప్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ డౌన్ని ఈ విధంగా తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచెస్ కదా, ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి 8.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా. నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం ఇలా షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి షేప్ ఇలా నీట్గా రావాలన్నమాట. ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా రావాలి షేప్. ఒకవేళ మీరు డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బుట్ట ఎత్తు మీ ఇష్టం. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేశాను. బుట్ట వెడల్పు 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. అలాగే నా వైపు నుంచి 4 లేదా 4.5 ఇంచెస్కి సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్కి మార్క్ చేశాను. పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి 4.5 ఇంచెస్కి ఇలా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని పఫ్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇలా షేప్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా షేప్ వచ్చింది అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 మార్కింగ్స్ని ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్స్ని ఇలా నీట్గా కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బుట్ట ఎత్తు చాలా తక్కువ ఇచ్చాను. మీకు బుట్ట ఎత్తు ఇంకా కావాలి అంటే 3, 3.5, 4 అలా మీరెంతైనా ఇవ్వచ్చు. ఇక్కడ బుట్ట హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే తీసినా ఇబ్బంది లేదు, తీయకపోయినా వ్రింకిల్స్ అయితే రావు. మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను లోతు ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ బుట్ట ఎత్తు ఎక్కడికైతే ఉందో అక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఇక్కడ ప్రిల్స్ని మార్క్ చేస్తాను కదా, ఈ ప్రిల్స్ క్రింది వైపుకి 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ వేసుకొని ఇక్కడ లోతు చాలా తక్కువ తీయాలి. 1/2 ఇంచు కూడా తీయకూడదు. 1/4 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ లోతు తీశారు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. అందువల్ల లోతు చాలా తక్కువ తీశాను. ఇలా టక్స్ ఇచ్చామంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అంటే లోతు తీసామని తెలుస్తుంది. ఇలా బుట్ట హ్యాండ్స్కి లోతు అనేది తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. చుట్టూ నెక్ వెడల్పుని షోల్డర్ని ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఆర్మ్ హోల్ కరువు దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా నోట్ చేసుకుంటే మనకి లోతు తీయడం ఈజీ అవుతుందన్నమాట. చూసారా, ఇక్కడ మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లోతుని 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువే లోతు తీయొచ్చు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువగానే లోతునైతే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుందన్నమాట. ఇలా ఈ మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ డీప్ ఇచ్చారనుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ క్లాత్ అనేది ముడతలుగా వస్తుంది. అలానే తక్కువ ఇచ్చారనుకోండి ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ దగ్గర టైట్ అయిపోతుంది అనమాట. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు కొంచెం డీప్ అనేది ఎక్కువ ఇవ్వాలి. తక్కువ ఉందనుకోండి బస్ట్ డీప్ కొంచెం ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డీప్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. లేదంటే వాళ్ళ చెస్ట్ వెయిట్కి ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ బెల్ట్ దగ్గర కానీ హెమ్మింగ్ స్టిచ్ దగ్గర కానీ గీతల్లాగా రావడం టైట్గా ప్రెస్ అయిపోతుంది అనమాట. అందువల్ల బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు మాత్రం బ్రాడ్ ఎక్కువ ఇవ్వాలి, డీప్ కూడా కరెక్ట్గా 6.5-7 ఇంచెస్ వరకు ఇవ్వాలి. అలాగే నెక్ రౌండ్ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను స్టార్ నెక్ని డ్రా చేశాను. ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఖర్చు కోసం 1/4 ఇంచుని మార్క్ చేశాను. క్రింది వైపు నుంచి 1.5 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ ఇచ్చాను. 1/4 ఇంచు మాత్రమే, ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు, అందువల్ల 1/4 ఇంచు మాత్రమే బ్రాడ్ ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగకూడదు, అలానే ఫ్రీగా వదిలేయకూడదు. మనం ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి. చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్కి ఇంచుమించుగా సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి. నాకైతే 14 ఇంచెస్ ఉంది. బ్యాక్ పార్ట్ పొడవు 14.5 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ పొడవు 14 ఇంచెస్ ఉంది. అంటే 1/2 ఇంచుకు మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. ఇలా 14 ఇంచెస్కి పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను. చూడండి, 1కి 2 సార్లు చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు పొడవు ఏ మాత్రం తక్కువ ఇచ్చారు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఇచ్చారనుకోండి ఫ్రంట్ పార్ట్లో లూజ్ అయిపోతుంది. తక్కువ ఇచ్చారు అంటే భుజం మీద కుట్టు ముందుకు రావడం, అలాగే నెక్స్ కూడా కొంచెం పైకి ఇచ్చారు అంటే ఇక్కడ పట్టినట్టు ఉండడం, అలాగే గీతలు రావడం, హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఒక లైన్ లాగా టైట్గా రావడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఫ్రంట్ పార్ట్ డీప్ ఇంపార్టెంటే, అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా కరెక్ట్గా ఇవ్వాలి. బ్లౌజ్ బాగా కుదిరింది అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. హుక్స్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మిడిల్లో డాట్ కోసం, షేప్ బెల్ట్ కోసం 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఖర్చునిచ్చాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల 3.5 ఇంచెస్కి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చాను. 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. చెస్ట్ ఎక్కువ కాబట్టి వెడల్పు కూడా ఎక్కువ ఇవ్వాలన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ బరువుకి ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారినట్టుగా లేకుండా ఫస్ట్ డాట్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాలి. నడుం లూజ్ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సైడ్ జాయింట్ వైపు మనకి 2 ఇంచెస్ ఖర్చు రావాలి. కరెక్ట్గా 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా కరెక్ట్గా రావాలి. ఈ ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది లేకుండా ఇలా ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను. నెక్స్ట్ ఈ 3 ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకుంటున్నాను. మీరు అడుగుతూ ఉన్నారు కదా షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేస్తున్నారో చెప్పండి అని. ఈ క్రింది వైపున ఈ 3 ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో మార్క్ చేసుకున్నాను కదా. ఈ 3 ప్లేసెస్లో వచ్చిన మార్కింగ్కి మనకి ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఖర్చుతో మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంది కాబట్టి మనకి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు మరి షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా మనం ఎలా కట్ చేసుకోవాలో షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు చెప్తాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు క్లాత్ కూడా ఇలా నీట్గా ఇవ్వాలన్నమాట. ఏ మాత్రం మీరు క్లాత్ సరిగా ఇవ్వలేదు అనంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి సరిపడా క్లాత్ లేక బ్యాక్ సైడ్ నుంచి ముందు వైపుకి క్లాత్ లాక్కుంటూ ఉంటారు. కాబట్టి అలా డిఫెక్ట్స్ రాకుండా బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఒకవేళ రౌండ్ నెక్ని డ్రా చేశారనుకోండి, రౌండ్ షేప్ నీట్గా రావాలి. కొంచెం బ్రాడ్ ఇవ్వండి, చాలా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ పొడవు చాలా ఇంపార్టెంట్. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ డాట్ పొడవుని కరెక్ట్గా తీసుకోవాలి. క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు 3 లేదా 3.5 ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ పొడవు తీసుకోవాలి. ఏ మాత్రం మీరు ఇక్కడ పొడవు తక్కువ తీసుకున్నారనుకోండి చెస్ట్ క్రిందికి జారిపోతుంది. చెస్ట్ వెయిట్కి నెక్ దగ్గర గీతలు రావడం, అలాగే పట్టినట్టు ఉండడం, రౌండ్ నెక్ షేప్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 3 లేదా 3.5 ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ తీసుకున్నాను. వెడల్పు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. రెండో డాట్ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో మార్క్ చేసుకోవాలి. మూడో డాట్ని 3.5 లేదా 4 ఇంచెస్ వరకు మూడో డాట్ని క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 3 డాట్స్ని మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ డాట్ మీదనే ఫ్రంట్ పార్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ పొడవుని కానీ వెడల్పుని కానీ వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా కాకుండా మీ ఇష్టానికి మీరు మార్క్ చేసి స్టిచ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో నెక్ కానీ షోల్డర్ దగ్గర కుట్టు కానీ ఇవన్నీ డిఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఇవ్వాలి. అలాగే డాట్స్లో ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవు 10 ఇంచెస్ తీసుకున్నాను. మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో వచ్చిన గ్యాప్కి 1 ఇంచ్ ఖర్చునిచ్చాను. రెండవ ప్లేస్లో కూడా 1 ఇంచ్ ఖర్చునిచ్చాను. మూడవ ప్లేస్లో కూడా 1 ఇంచ్ ఖర్చునిచ్చాను. క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా లేకుండా, అంటే పొట్ట మీదకి వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఈ క్రింది వైపున 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి లేకుండా
ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇలా కట్ చేయలేదనుకోండి, షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా అయిపోయి పొట్ట మీదికి టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది. అలా రాకుండా షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసి చూడండి, ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇస్తే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు తెలుస్తుంది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, షేప్ బెల్ట్ని, హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి, మనకి హ్యాండ్స్కి రెండు వైపులా బార్డర్స్ సమానంగా ఉన్నాయి, అందువల్ల హ్యాండ్స్కి కూడా జాయింట్ రాకుండా ఇలా రెండు వైపులా రెండు హ్యాండ్స్ని, ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని, అలాగే ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని, షేప్ బెల్ట్కి మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను. మనకి బార్డర్స్ రెండు వైపులా సమానంగా ఉండి క్లాత్ సరిపోతుందా లేదా అనేది అన్ని పార్ట్స్ని, అంటే మనం కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్లు అన్నిటినీ ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేశారు అంటే ఇబ్బంది అయిపోతుంది, క్లాత్ సరిపోదు. అందువల్ల ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ చేసి మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అంటేనే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అది కూడా మనకి రెండు వైపులా బార్డర్స్ సమానంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే రెండు వైపులా మనకి హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నాకు క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. అదే ఎల్బో హ్యాండ్స్ అనుకోండి, క్లాత్ సరిపోదు, కాబట్టి జాయింట్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని, ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్నాను కదా. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్తో సహా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్, ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ ఏమో బ్రాకెట్ నెక్, ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ ఉంది. ఇలా డిఫరెంట్గా నెక్స్ ఉన్నప్పుడు పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.